తన 19వ వార్డులో మురుగు కాలువలను శుభ్రం చేయిస్తున్న జుంటిపల్లి వెంకటేష్ తన వార్డు అయిన 19వ వార్డును పరిశుభ్రంగా ఉంచుకోవటానికి ఈ విధంగా తను మురుగు కాలువను శుభ్రం చేయిస్తున్నానని, అదేవిధంగా ఇతర సమస్యలపై తాను తప్పకుండా వాటినన్నిటినీ తీరుస్తానని వార్డు జనంతో చెప్తున్నారు. అదేవిధంగా వార్డు జనం కూడా చెత్తను చెదారాన్ని మోరీలలో వేయకుండా ఒక సంచిలో కానీ దేనిలోనైనా కానీ కట్టి మున్సిపల్ ట్రాక్టర్లలో వేయాలని జనాన్ని కోరారు. నమస్తే అందరికీ. మా 19 నెంబర్ వెంకటేష్ గారు నేను ఖాళీ ఒక ఫోన్ చేసిందాడు, వచ్చి మొత్తం మోరీ జామ్ అయింది, ఇక్కడ చాలా ప్రాబ్లం అయింది, మొత్తం క్లీన్ చేయడం జరిగింది. మన మున్సిపల్ మేడం గారికి మరియు మా వార్డ్ కౌన్సిలర్ వెంకటేష్ గారికి ధన్యవాదాలు. దాదాపు నేడు సీతారాంపేట వార్డు నెంబర్ 19లోని ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ ఓపెన్ నాలా ఉందో, ఇది గత 10 ఏళ్ళుగా ఇంచుమించు దీన్ని పట్టించుకునే నాదులే లేడు. ఇప్పుడు ప్రజాపాలనలో భాగంగా ఏదైతే నా దృష్టికి తీసుకొచ్చిన ఆగిపోయి ఉన్నారో, ప్రైమరీ స్కూల్ యజమాన్యం ఉన్నదో, ఏదైతే సీతారాంపేట ఇసుకల్ని కానుకున్నటువంటి కాలనీ ప్రజలు కూడా మాకు నీళ్లకు ఈ డ్రైనేజ్ ఇబ్బంది అయ్యి రోడ్ల మీద నీళ్లు పారుతున్నాయని చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వర్షాకాలం కాబట్టి ఇంకా తాండూరు భద్రపగుడి పాతకూర మార్కెట్లోకి వెళ్ళి వచ్చే ఈ డ్రైనేజ్ వాటర్ అంతా పొంగి ఇక్కడ సీతారాంపేట రోడ్లపైన పారుతుందనే భావంతో దృష్టిలో పెట్టుకొని ఇవాళ మున్సిపల్ చైర్పర్సన్ గారికి దృష్టికి తీసుకొని వెళ్తే, మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి చెప్పగానే మా చైర్పర్సన్ గారు ఆదివారం అయినా సరే నేను ఖచ్చితంగా వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏదైతే పెద్ద డ్రైనేజ్ ఉందో ఓపెన్ నాలా దాన్ని ఖచ్చితంగా క్లీన్ చేయిస్తా అని చెప్పి మాట ఇచ్చిండ్రు. ఆ మాట కట్టుబడి మేడం ఇలా ఆదివారం అని తెలిసి కూడా లేబర్ అందుబాటులో ఉండరు అని కూడా ఆలోచన చేయకుండా ఒక మాట చెప్పగానే డ్రైవర్ కూడా ఆనంద్ గారు కూడా వెంటనే వచ్చి స్పందించి ఇక్కడ ఏదైతే ఉందో సీతారాంపేట ఎస్సీకల్ని కానుకున్నటువంటి చాలా అండర్బ్రిడ్జ్ దగ్గర నుండి దాదాపు రైమానే స్కూల్ వరకు ఇంచుమించు ఒక 500 మీటర్స్ ఉంటుంది. ఎప్పుడో 10 ఏళ్ల క్రితము ఈ మోరీ కట్టి వదిలేసిర్రు. ఆ మోరీలో దాదాపు కంకర ఉంది, వేస్టేజ్ ఉంది. దాదాపు ఏనా చనిపోయిన కుక్కల్ని పందులు కూడా తీసుకొచ్చి చికెనే వేసిర్రు. మార్కెట్లో దాదాపు కుళ్ళిపోయిన పళ్ళు కానీ, ఇంకేదైనా చికెన్ వేస్టేజ్ కానీ, ఇంకా ఏదైనా మనిషికి వాళ్ళ ఇంట్లో పనికిరాని వస్తువులు ఏమున్నా సరే దాని చెత్త రూపంలో తయారు చేసి ఒక మూటలాగా తీసుకొని వచ్చి సంచులలో కట్టి ఈ పెద్ద మూరలో వేసిర్రు. దాదాపు గత 15 రోజుల క్రితం చేయడం జరిగింది. అలాగే మన ఇప్పుడు కూడా చేయడం జరుగుతుంది. దయచేసి పాత కూరగాయ మార్కెట్లో వ్యాపారాలు చేసే చికెన్ వేస్టేజ్ కానీ, ఈ సీతారాంపేట 32 వార్డులో ఉన్నటువంటి కూరగాయల మార్కెట్ యజమానులకు కానీ నేను తెలియజేసేది ఏంటంటే, దయచేసి మీకు మిగిలిన వేస్టేజ్ ఏదైతే ఉందో మున్సిపల్ ట్రాక్టర్లకు ఇవ్వండి. తీసుకొచ్చి మీ ఇష్టం వచ్చిన రీతిలో ఇక్కడ తీసుకొచ్చి డంపింగ్ చేయకండి. దాదాపు సీతారాంపేటలో కూడా మనుషులే ఉన్నారు, పశువులు లేరు. ఆలోచన చేసి డంపింగ్ యార్డ్ చేయకండి. మా కాలనీని డంపింగ్ యార్డ్గా మార్చారు గత 10 ఏళ్ళుగా. ఇప్పటికైనా మేల్కొని దయచేసి ఇక్కడ తీసుకురాకండి. ఇక్కడ రేపటి నుండి కానీ మార్కెట్ నుండి చికెన్ వేస్టేజ్ కానీ, ఇంకేదైనా కూరగాయల వేస్టేజ్ కానీ, పండ్ల వేస్టేజ్ కానీ ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఎవరైనా చూడకుండా మీ మార్కెట్ కమిటీ మొత్తానికి జరిమానా వేయించి దానిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతున్నాయని నేను ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను. దయచేసి ఇక్కడ వేస్టేజ్ తీసుకురాకుండా ఉండండి అని చెప్పి నేను కోరుతున్నా. అలాగే ఏదైతే ఈ శుభ్రపరచడానికి ఓపెన్ నాలా శుభ్రపరచడానికి వల్ల వచ్చినటువంటి మున్సిపల్ సిబ్బందికి, సహకరించిన అధికారులకు, స్పందించి జేసీబీ పంపించినందుకు మా తాండ్రు పట్టణ ప్రథమ పౌరాలు శ్రీమతి నీరజ బాలరెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ